సో, ఈ డేర్ కంప్లీట్ జేయడానికి నేను మయామి నుంచి క్యాన్‌కున్ సిటీ, మెక్సికోకెళ్ళాననమాట. ఔట్ ఆఫ్ కంట్రీ మెక్సికోకెళ్ళినప్పుడు ఒక మంచి ఫీలొచ్చింది ఎయిర్‌పోర్ట్‌లో. Hola amigos, here we are in Cancun, Mexico. యాక్చువల్లీ ఈ ట్రిప్‌లో మనతో వచ్చిన దోస్తులు ఈళ్ళే. యాక్చువల్లీ బాధితులు. ఎందుకంటే ఈళ్ళకి మనం ఏం అడ్వెంచర్ చేయబోతున్నామో ఈళ్ళకి తెలీదు గాబట్టి. దిగిన వెంటనే మనీ ఎక్స్‌చేంజ్ ఎక్కడ జేసుకోవాలి అవన్నీ మాట్లాడుకొని నెక్స్ట్ డిన్నర్ ఎక్కడికెళ్ళాలో ప్లాన్ జేసుకొని అక్కడికెళ్ళామనమాట. సో, ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్‌కి డిన్నరెళ్ళాం. సో, జస్ట్ కీప్ వాచింగ్. సో, ఇది అక్కడే ఒక లోకల్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ డిన్నర్‌తో పాటు ఫ్రీగా సాల్సా నేర్పిస్తా ఉంటారు. ఆ ఫస్ట్ రోలో ఉన్నోళ్ళు ట్రైనర్‌లనమాట. प्रिया क्या घूम रहे हो उधर उधर? ఇతను అదే రెస్టారెంట్ ఓనర్ అనమాట. ఇతను చాలా దేశాలు తిరిగి లాస్ట్‌కి అతని సొంత దేశానికొచ్చి 3 రెస్టారెంట్‌లు పెట్టుకొని హ్యాపీగా బతుకుతున్నాడు. అతను చూసిన కల్చర్స్, లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్, వాళ్ళ సొంత కల్చర్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. మీరు కూడా ట్రావెలింగ్‌కెళ్ళినప్పుడు డిఫరెంట్ కల్చర్ పీపుల్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ యానెక్డోట్స్ తెలుస్తాయి మీకు. It's time for makeup party here. Hola amigos, party time guys. సో, అలా హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేసి క్యాన్‌కున్ నుంచి తులుంగ్ డ్రైవ్ చేసుకుంటా ఎళ్లి అక్కడ ఎయిర్‌బిఎన్‌బిలో రాత్రి స్టే చేశామనమాట. మెక్సికోలో ఇల్లులు చాలా చిన్నగా, బ్యూటిఫుల్‌గా, క్యూట్‌గా గూడా ఉంటాయి. అలాగే చాలా తక్కువ ప్రైస్‌కి గూడా వస్తాయి మనకి. సో, రాత్రి కాబట్టి మీకు అర్థం కావట్లేదు. ఒకసారి పొద్దున్న విజువల్స్ చూడండి. What are you looking at? The currency in Mexico, it's pesos, Mexican pesos. ఇదే తులుమ్ జంగల్ జిమ్ అన్నమాట. ఇలాంటి ఓపెన్ జిమ్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా ఉంటాయి మెక్సికోలో. ఫస్ట్ టైమ్ ఇలాంటి జిమ్ చూసి చాలా ఎక్సైట్ అయ్యి వర్కౌట్ చేశా. కానీ దాని తర్వాత ఇది ఎత్తడానికి ట్రై చేసి అది 85 కిలోస్ అని తెలిసి ఇక్కడ మనుషులైతే వర్కౌట్ చేయరనే విషయం నాకు అర్థమైంది. సో, వచ్చేసాం మనం కాసా సీనోటేకి. ఇక్కడే మనం అడ్వెంచర్ చేయబోతున్నాం. సో, ఈ కాసా సీనోటే ఎండింగ్‌కి మీకు ఒక క్రేజీ అడ్వెంచర్ చూపించబోతున్నా. స్టే ట్యూన్డ్. సో, ప్లానింగ్ అంతా చేసుకొని, ట్రైనర్‌ని మాట్లాడుకొని, స్నార్కెలింగ్‌కి రెడీ అయిపోయామన్నమాట. ఇతనే మా ట్రైనర్. సో, ఈ బ్యూటిఫుల్ గ్రీన్ వాటర్స్ అంతా దాటుకొని ఎండింగ్‌కైతే వచ్చేసామన్నమాట. సో, అడ్వెంచర్ ఏంటంటే మేము వాటర్‌లో క్రొకోడైల్ చూడటానికొచ్చాము. అది యూజువల్‌గా తిరుగుతా ఉంటది. ఆ రోజు ఎండ వల్ల అక్కడక్కడే తిరుగుతుండే. వాడు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తా అన్నాడు. మేము ముందుకెళ్ళి చూసొచ్చాము. చేసిన తర్వాత దాన్ని వాటర్‌లో చూసిన తర్వాత మాత్రం సూపర్ హై వచ్చింది. ఈ డేర్ గురించి తెలుసుకున్నప్పుడే ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఐ డేర్ మీ అండ్ నౌ కంప్లీటెడ్ ద డేర్. సో, అంత స్టంట్ చేసాక నార్మల్‌గా ఎలా ఉంటాం? సో, ఫుడ్ ఆర్డర్ చేసి ఇట్లా షోర్ సైడ్‌కి కూర్చొని చేసిన స్టంట్‌ని ప్రాసెస్ చేసుకోవడానికి ట్రై చేసాం అందరం. సో, అలా ఇక్కడ డేర్ కంప్లీట్ చేసుకొని తులుమ్ నుంచి కోబాకి డ్రైవ్ చేసుకుంటూ ఎళ్ళామనమాట. కోబా సిటీ, మెక్సికో. ఒక సిగ్నల్ దగ్గర ఈ స్టూడెంట్‌నైతే చూసాను. అతను ఫిట్‌గా పెట్టుకుంటూ అతని స్కిల్‌తో అందరిని ఇంప్రెస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇతన్ని చూసైతే చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఫీల్ అయ్యాను నేను. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా మన బెస్ట్ వెర్షన్ వైపు వర్క్ చేస్తూనే ఎళ్ళాలి అని ఇతన్ని చూసి నేర్చుకున్నాను. సో, కోబా సిటీలో చాలా సైట్ సీయింగ్ చేసాం గానీ 4:30, 5 తర్వాత మెయిన్ ప్లేసెస్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో, మేము అంత ఎక్కువగా కవర్ చేయలేకపోయాము. సో, అక్కడ సైట్ సీయింగ్ చేసి వాలడాల్‌కెళ్ళిపోయాం ఎండ్ ఆఫ్ ద డే కల్లా.
సో, ఇదే ఇక్కడ లోకల్ హాస్టల్ రూమ్ అనమాట. ఇదే మన రూమ్. హాయ్. ఏదెలా ఉన్నా ఇక్కడ అకామిడేషన్‌లు మాత్రం భలే క్యూట్‌గున్నాయి. మనుషులు కూడా చాలా వార్మ్‌గున్నారు. నాకైతే మస్త్ అనిపించిందసలు. సో, పొద్దున్నే సన్‌రైజ్ అయిన తర్వాత మనం వచ్చేసాం ఆక్సమన్ సినోటే. సో, ఇవైతే షవర్స్ అనమాట. సో, వాటర్‌లోకి దిగకముందు మనం క్లీన్ చేసుకొని వాటర్‌లోకి దిగాలి. సో, ఇక్కడ నుంచి మనం అండర్‌గ్రౌండ్ సినోటే దగ్గరికెళ్తున్నాము. సో, ఇదే ఆక్సమన్ సినోటే. బ్యూటిఫుల్ బ్లూ వాటర్ ఉండే అసలిక్కడ. కాసేపు విజువల్స్ ఎంజాయ్ చేయండి. సో, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా యూట్యూబర్సే అనమాట. వాళ్ళు న్యూజిలాండ్ నుంచి వచ్చారు. సో, మార్నింగ్ ఓపెనింగ్ టైంకి ఫస్ట్ మేమే రావటం వల్ల ఎవరు ఫస్ట్ దూకాలని చెప్పి అందరూ భయపడుతుండే. సో, నేనేం చేశానంటే కింద నాకు సేఫ్టీ కోసం ఒకడిని పెట్టుకున్నాను. ఎవరికి ఎంత లోతుందో తెలియదు కాబట్టి ఫస్ట్ నేనే దూకుతా అని చెప్పి నేనే దూకాను. సో, ఇంకా దాని తర్వాత అందరూ ఆ స్వింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేశారు. చాలా సూపర్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. అండర్ వాటర్ బ్లూ క్లీన్ వాటర్ ఉండే, అండర్ వాటర్ బ్లాక్ ఫిషెస్ ఉండే. అలవాటు అయిపోయింది కాబట్టి వేరే సైడ్ నుంచి కూడా దూకేశాను నేను. అలా ఆక్స్‌బర్న్ కంప్లీట్ చేసుకొని వాలడాల్ నుంచి చిచెన్ ఇట్జా అయితే బయలుదేరాం మేము. సో, ఇదే చిచెన్ ఇట్జా. కొంతమంది చిచెన్ ఇట్జా అంటారు. కొంతమంది చిచెన్ ఇట్జా అంటారు. సో, ఇది ఇక్కడ వరల్డ్ వండర్ అనమాట. వన్ ఆఫ్ ద వరల్డ్ వండర్స్ ఇది. మెక్సికోలో ఉంది. సో, ఇది ఎందుకు వరల్డ్ వండర్ అని తెలుసుకోవడానికి మేమైతే ఒక గైడ్‌ని పెట్టుకున్నాము. సో, ఆ గైడ్ మాకు అసలు ఇక్కడ మయాన్ కల్చర్ ఏంటి? వీళ్ళ హిస్టరీ ఏంటి? వీళ్ళ క్యాలెండర్ ఏంటి? అంతా క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. నేను దాని ఎక్స్‌ప్లనేషన్ వీడియో గాని, నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటం గాని చేయట్లేదు. ఎందుకంటే నాకు వీళ్ళ బిజినెస్ ఖరాబ్ చేయడం ఇష్టం లేదు. ఇంక నేను ఇక్కడ వరల్డ్ వండర్ గురించి మొత్తం చెప్తే మీరెళ్లి ఏం చూస్తారు. సో, డెఫినిట్‌గా ఎళ్లి తెలుసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ ఈ వరల్డ్ వండర్. Imagem. Vê. Hey! Olha! Hey! సో, ఈ సౌండ్‌లో రీసౌండ్ లేని గోల్కొండ అయితే గుర్తొచ్చిందనమాట. ప్రాబబ్లీ ఇది ఏన్షియంట్ వాట్సాప్ అనుకుంటా. ఇలానే కమ్యూనికేట్ చేసేవాళ్ళనుకుంటా. సో, అది తెలుసుకొని ఇక్కడి నుంచి ఇజామిల్ ఎళ్ళాం. ఇజామిల్ ఇదొక యెల్లో సిటీ అనమాట. ఇక్కడ అన్ని బిల్డింగ్‌లు, అన్ని ఇల్లులు, అన్ని రెస్టారెంట్లు అన్నీ యెల్లో కలర్‌లోనే ఉండాలి. ఇది ఇక్కడ రూల్. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం సిటీ అంతా యెల్లో కలర్‌లోనే ఉంటది. సో, ఆ సిటీ టాప్‌లో ఒక చర్చ్ ఉందనమాట. చాలా సైలెంట్‌గా, పీస్‌ఫుల్‌గా అయితే ఉంది. అది చూసి ఆ సిటీ అంతా ఎక్స్‌ప్లోర్ చేసి, డిన్నర్ చేసి అక్కడి నుంచి బయలుదేరాం. సో, ఇజామిల్ నుంచి ఆ రోజు రాత్రి క్యాన్‌కూన్‌కి బయలుదేరాం. ట్విస్ట్ ఏంటంటే ఇది పార్ట్ 1 మాత్రమే.
పార్ట్ 2లో ఇంకా ఇంట్రెస్టింగ్ డేర్స్ ఉన్నాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ ఫాలోయింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ డేర్స్.